నామాలు ఈవేళ గురువు గారి పలు సందేశము పుష్పము యొక్క అందాన్ని, ఒక పువ్వు తాలుగా అందాన్ని, అలాగే వాసనని చెడగొట్టకుండా తుమ్మిద తేనెని ఎలా స్వీకరిస్తుందో అలాగే సాధకులు, మనం ధ్యాన సాధనలో ఉన్నాం కాబట్టి సాధకుడు కూడా ఈ ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం యొక్క ఉనికిని, అహంకార మమకారాలని అంటించుకోకుండా సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందాలి. ఇది ఈవేళ సందేశం. అలాగే మేస్త్రి గారు ఇంతవరకు మంచి టాపిక్ కూడా తీసుకుంటూ సత్సంగం గురించి, అంటే సత్సంగం ముల్లోకాలలో అతి గొప్ప పుణ్యకర్మాట. ఈ సత్సంగంలో పాల్గొన్నా చెప్పినా దీని గురించి తెలుసుకున్నా సరే, ముల్లోకాల్లో ఇదొక గొప్ప పుణ్యకర్మ. అంటే ఇదొక మంచి కర్మ. ఏది? సజ్జన సాంగత్యం. మనం చేస్తుంది ఇప్పుడు సజ్జన సాంగత్యం. అలాగే ధ్యానము అంటే ఆధ్యాత్మికత. ధ్యానము అంటే ఆధ్యాత్మికత. దీనికి మూల బిందువట, ప్రధానంగా మూల బిందువేటి సజ్జన సాంగత్యము చాలా అవసరం. ధ్యానం చేసే వాళ్ళకి ఈ సజ్జన సాంగత్యం అవసరం. అలాగే సజ్జన సాంగత్యం అంటే సత్యముతో కూడింది. సత్యమైనతోటి మనము ఈ సజ్జన సాంగత్యం